ఇది ఇంతకీ హిందూ మతమా, ధర్మమా? ఇది ధర్మం, మీకు అదే చెప్పి, ఇది ధర్మము. ధర్మం అంటే అవిచ్ఛిన్నంగా ఎప్పుడూ ఉండేటువంటి ప్రవాహం లాంటిది. మతం అని పిలువబడుతుంది, మనది సనాతన ధర్మం. ధర్మం అంటే ఏంటండి? ఎటర్నల్. ఓకే, ఎటర్నల్, సనాతన అంటే ఎటర్నల్ అండి. సనాతన ధర్మ, ఎప్పుడు ఉండేటువంటి ధర్మం. ధర్మం 4 పాదాల మీద నడవాల్సిందే, ధర్మం 4 పాదాల మాత్రమే నడవాలి, నడిస్తే బాగుంటుంది అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఇంతకీ ధర్మం 4 పాదాల మీద నడవటం అంటే ఏంటి? సత్యము, అహింస, శౌచము, ఈ లక్షణాలన్నిటితో కూడి అందరు జనులు పర్ఫెక్ట్గా ఉంటే అది సత్యం. 4 పాదాల మీద నడవడం. వివిధ వర్గాల వారు, ఏ వర్గం వాళ్ళు, ఏ వర్ణమైనా, ఏ వర్గం ఎవరైనా కూడా వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పాటిస్తూ, ఓకే, వాళ్ళ కర్తవ్యాలను వాళ్ళు నిర్వర్తిస్తూ వాళ్ళు జీవిస్తే, ధర్మబద్ధంగా జీవిస్తే ధర్మం 4 పాదాల మీద నడిచేట. అలా కాకుండా విపరీతపు పోకడలు, కిందవాడైనా పైవాడైనా ఎవడూ పోకూడదు. భారతదేశంలో ధర్మం 4 పాదాల మీద నడుస్తుందా లేదా? భలేవారు సార్, ఇది ఏ యుగం? ఇది కలియుగం. ఒక పాదమే ఉంటుందని ఎప్పుడో చెప్పారు. ధర్మం 4 పాదాల మీద నడవడం అంటే కృతయుగం, తర్వాత త్రేతాయుగం. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, ఇప్పుడు కలియుగం. సో ఇప్పుడు కూడా ధర్మం 4 పాదాల మీద నడవటం లేదు కాబట్టి మీలాంటి వాళ్ళందరూ కూడా ఆ ధర్మ పరిరక్షణ కోసం సిద్ధపడ్డారని అనుకోవచ్చా? అంతే కదా సార్, నిజం చెప్పారు. ఇప్పుడు మేము వాస్తవానికి ఈ ఆహార్యం మీరు మాట్లాడారు. ఈ కలర్ బట్టలు ఎందుకు వేసుకుంటాం? ఈ ప్రపంచంతో పని లేదని చెప్పడానికి, అంతేగా. కామ, క్రోధ, మదము, అసలు ఈ ప్రపంచంతోనే పని లేదు, ఈ ప్రపంచంతోనే పని లేదు. కాషాయం అంటే ఏమిటి సార్? వైరాగ్యం. కాషాయం అంటే త్యాగం. మరి ఈ సమాజంతో పని ఏంటి అసలు? ఎందుకు మాట్లాడాలి? ఓ మూల కూర్చొని తపస్సు చేసుకోవాలి, జపం చేసుకోవాలి, పూజ చేసుకోవాలి, చదువుకోవాలి, భజన చేసుకోవాలి. ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వంటే నేను తప్పదు కాబట్టి, మాట్లాడవలసిన బాధ్యత అవసరం ఉంది కాబట్టి.